शुभोदय बच्चों। आज हम पढ़ेंगे तेनालीराम की चतुराई पाठ्यांश का पहला अनुच्छेद। ध्यान से देखकर पढ़िए बच्चों। विजयनगर राज्य के राजा श्री कृष्ण देवराय थे। उनकी सभा का नाम भुवन विजयम था। उनकी सभा में अष्टदिग्गज नामक 8 कवि रहते थे। उनमें से तेनालीराम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे। अपनी होशियारी से हर समस्या का हल निकाल लेते थे, इसलिए उन्हें विकट कवि भी कहते थे। విజయనగర రాజ్యకే రాజా శ్రీకృష్ణదేవరాయ మరి విజయనగర సామ్రాజ్యాన్ని ఆ విజయనగరం అనేటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారి పేరేంటి? శ్రీకృష్ణ దేవరాయల వారు. అసలు మనం ముందుగానే చెప్పుకున్నాం పాఠ్యం యొక్క టైటిల్ చెప్పుకునేటప్పుడే అసలు తెనాలి రాము గురించి మనం వినుకుండాలేము అంటే ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయల వారి గురించి కూడా వినుకుండాలేమని అర్థం. అంటే శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి మనం వినుంటే ఖచ్చితంగా తెనాలిరామ్ గురించి వినుంటాం. తెనాలిరామ్ గురించి వినున్నామంటే ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయల వారి గురించి కూడా. అంటే ఇద్దరు, ఏ ఒక్కరి గురించో సింగిల్గా మనం మాట్లాడుకోం, కానీ ఇద్దరు గురించి కలిపే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అట్లాగే కథలు కూడా వినాల్సి వస్తుంది. మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో మరి తెనాలి రాముల వారు ఆయన యొక్క ఆస్థాన కవిగా ఉండేవారు. ఉనికి సభాక నామ భువన విజయంత. మరి ఆయనకు ఉన్నటువంటి సభ అంటే తెలుసు కదా, ఒక గుంపు, ఒక టీం ఉండేవారు. ఎవరు? మంత్రులు. ఏదైతే మంత్రుల సభ ఉందో ఆ సభకి ఆయన చక్కగా ఒక పేరు పెట్టుకున్నారు. ఏమని? భువన విజయం అనేటువంటి ఒక చక్కటి పేరు మరి యొక్క మంత్రి మండలికి ఆయన పెట్టారు. ఉనికి సభామే అష్టదిగ్గజ్ నామక్ 8 కవి रहते थे. మరి ఆ భువన విజయం అనేటువంటి ఆ సభలో అష్టదిగ్గజ్ అనేటువంటి పేరుతో 8 మంది కవులు ఉండేవారు. అష్ట అంటే 8, 8 అంటే 8 కదా. సో అష్టదిగ్గజ్ అంటే 8 మంది కవులుని కలిపి అక్కడ ఉండటం అనేది జరిగేది అనమాట. భువన విజయం సభలోని అష్టదిగ్గజ కవులు కూడా ఉండేవారు 8 మంది. ఉన్మే సే తెనాలిరామ్ బహుత్ జ్ఞాని ఔర్ చతుర వ్యక్తి. ఆ 8 మందిలో చాలా పండితుడు, అలాగే చాలా చాలా తెలివైనటువంటి వ్యక్తి ఎవరంటే తెనాలి రామకృష్ణుల వారు. అపని హోషియారి సే హర్ సమస్య కా హల్ నికాల్ లేతే తే. మరి తన యొక్క తెలివితో ప్రతి సమస్యకు కూడా సమాధానాన్ని ఆయన పరిష్కరించేవారు. ప్రతి సమస్యకు సమాధానాన్ని వెతికేవారనమాట. ప్రతి సమస్యను పరిష్కరించేవారు. ఇస్లియే ఉనిహం వికట కవి భీ कहते थे. మరి అందుకని వారికి ఒక మంచి బిరుదు కూడా ఇచ్చారు, వికట కవి అని చెప్పి. మరి చాలా విచిత్రంగా చాలా చిత్రాలు చేసేవారు తెనాలి రాముల వారు. ఏది కనుక్కున్నా అది చాలా విచిత్రంగా ఉండేదనమాట. అందుకే ఆయన్ని వికట కవి అని పిలిచేవారు. రానయ్యున్న ఎగ్జామ్స్లో మనకి ఒకవేళ ఇదే పేరాగ్రాఫ్ని, ఇదే అనుచ్ఛేదని మనకి పఠిత గద్యాంశంలో కనుక ఇచ్చినట్లయితే మరి మనకి క్వశ్చన్స్ అడుగుతారు కదా. ఖచ్చితంగా ప్రతి అనుచ్ఛేదం నుంచి మనకు 5 క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ పేరాగ్రాఫ్ నుంచి కనుక క్వశ్చన్స్ ఇస్తే అంటే మనం పాఠాంతర్గత ప్రశ్న కూడా ఇవ్వటం జరుగుతుంది కదా. సో చూడండి, మొదటిగా మనకి ఈ పేరాగ్రాఫ్ నుంచి అడిగినట్లయితే మరి శ్రీకృష్ణదేవరాయ కిస్ రాజ్యకే రాజాతే. శ్రీకృష్ణదేవ కిస్ రాజ్యకే రాజాతే? విజయనగర రాజ్యకే రాజాతే. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా కూడా అడగొచ్చు. విజయనగర రాజ్యకే రాజా కౌంతే. విజయనగర సామ్రాజ్యానికి రాజుగారు ఎవరు? అప్పుడు కూడా మన సమాధానం శ్రీకృష్ణ దేవరాయతే. సో ఈ విధంగా ఇంకా అడగొచ్చు. శ్రీకృష్ణదేవరాయకి సభక నామ్ ఖ్యాత. మరి శ్రీకృష్ణదేవరాయల వారి సభ యొక్క పేరు చెప్పండి. భువన విజయం. వెరీ గుడ్. భువన విజయంకే కవిగన్ కా నామ్ ఖ్యాత. మరి ఆ భువన విజయంలో ఉండేటువంటి కవుల యొక్క పేరేంటి అంటే అష్టదిగ్గజ్ కదా. కవులకు పెట్టుకున్న 8 మంది కవులకి పెట్టినటువంటి పేరు అష్టదిగ్గజ్. అట్లాగే అష్టదిగ్గజ్ మే తెనాలిరామ్ కైసేతి. మరి ఇంకా మనకి ఈ పారాగ్రాఫ్ అడగడానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అష్టదిగ్గజంలో తెనాలిరాము మరి ఎలాంటి వారు అంటే బహుత్ జ్ఞాని ఔర్ చతుర్ వ్యక్తి थे, है ना. तेनालीराम हर समस्या का हल
కేసే నికాల్ సక్తే थे మరి తెనాలి రాముల వారు ప్రతి సమస్యకు కూడా సమాధానాన్ని పరిష్కారాన్ని ఏ విధంగా కనుక్కునేవారు అంటే అపని హోషియారిసి ఆయన తన యొక్క తెలివితేటలతో పరిష్కరించేవారు. ఓకేనా. సో ఈ విధంగా మనకి అడగడానికి ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ కూడా అడగొచ్చు. తెనాలి రామ్కి ఉపాధి ఖ్యాత మరి తెనాలి రాముని యొక్క ఉపాధి మన బిరుదు ఏంటి? వికట కవి. చూడండి ఈ విధంగా మనకి ఈ చిన్న పారాగ్రాఫ్ నుంచి 5 to 6 క్వశ్చన్స్, ఇప్పుడు మనం 6 చెప్పుకున్నాం, 6 కదా 7 క్వశ్చన్స్ చెప్పుకున్నాం మనం కదా. సో ఈ విధంగా మరి ప్రతి అనుచ్ఛేదం నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో నేను ఈ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని కూడా ఇప్పుడు ఇచ్చిన తర్వాత మనం సెకండ్ పారాగ్రాఫ్లోకి వెళ్దాము. ఇప్పుడు నేను ఏమైతే మిమ్మల్ని అడిగానో అదే ప్రశ్నల్ని నేను రైట్ అవుట్ చేసి ఇస్తాను. ఈ యొక్క పెహలా అనుచ్ఛేదం నుంచి మనకి ఇవ్వదగినటువంటి ప్రశ్నలను చూద్దాం చిన్నారులు. పాఠాంతర్గత ప్రశ్న అంటే మనం ఏదైతే పఠిత గద్యాంశ ఏదైతే చదువుకున్నామో ఆ అనుచ్ఛేదం నుంచి ఇవ్వదగినటువంటి ప్రశ్నలు. పెహలా, శ్రీకృష్ణదేవరాయ కిస్ రాజుకే రాజాతే. ఇది సింపుల్గా చెప్పొచ్చు, విజయనగర్ రాజుకే రాజాతే. దూసరా, విజయనగర రాజుకే రాజా కౌన్ थे. ఒకవేళ మనల్ని ఈ విధంగా కూడా త్రిప్పి అడగవచ్చు ప్రశ్న, విజయనగర సామ్రాజ్యం యొక్క రాజుగారు ఎవరు అని. అప్పుడు మనం చెప్తాము శ్రీకృష్ణ దేవరాయ్. తీసరా ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయకి సభ కా నామ్ క్యా థా. మరి శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క సభ పేరు ఏమిటి? భువన విజయం. చౌతా, భువన విజయంకి కవిగన్ కా నామ్ క్యా థా. మరి భువన విజయం నుండి కవిగనుల కవి మండలి పేరు ఏమిటి? అష్ట దిగ్గజ్. और 5वां प्रश्न है अष्टदिग्गज में तेनालीराम कैसे थे. మరి 8 మంది కవులు అష్టదిగ్గజగా పిలువబడేటువంటి వారు, వారిలో తెనాలిరాము ఎలాంటి వారు? బహుత్ జ్ఞాని और చతుర్ వ్యక్తి थे. చాలా పండితులు అదేవిధంగా తెలివైనటువంటి వ్యక్తి. 6वां प्रश्न, తెనాలిరామ్ హర్ సమస్య కా హల్ कैसे निकाल सकते थे. మరి తెనాలిరాముల వారు ప్రతి సమస్య యొక్క సమాధానాన్ని లేదా పరిష్కారాన్ని ఏ విధంగా పరిష్కరిస్తూ ఉండేవారు? अपनी होशियारी से వారి యొక్క తెలివితేటలతో పరిష్కరించేవారు. और 7वां प्रश्न है తెనాలిరామ్కి ఉపాధి ఖ్యాత. మరి తెనాలిరాముని యొక్క బిరుదు ఏమిటి? వికట కవి. సో ఈ ప్రకారంగా మనకి ప్రశ్నలు అనేవి చాలా రకాలుగా అడగబడుతూ ఉంటాయి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఇవ్వబడినటువంటి పారాగ్రాఫ్ని ఏదైతే అనుచ్ఛేదం మనకి ఇస్తున్నారో ప్రతి పదాన్ని కూడా క్షుణ్ణంగా మనం మరి చక్కగా చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఆ పారాగ్రాఫ్కి సంబంధించి ఏ విధంగా మిమ్మల్ని ప్రశ్న అడిగినా కూడా మీరు చక్కగా వ్రాయగలుగుతారు. రానున్న ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది చిన్నారులు, కాబట్టి జాగ్రత్తగా ప్రశ్నలు మీరు మంచిగా చదువుకోండి. दूसरा अनुच्छेद देखिए बच्चों. एक दिन राजा कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया. अतिथियों को सोने के बर्तनों में भोजन परोसा गया. सोने के बर्तनों को देखकर एक अतिथि का मन ललचाया. उसने चुपके से एक चम्मच को उठाकर अपनी जेब में रख लिया. राजा कृष्णदेवराय तथा तेनालीराम ने अतिथि को चम्मच जेब में रखते हुए देख लिया. राजा कृष्णदेवराय ने तेनालीराम को संकेत किया. तेनालीराम तुरंत समझ गया कि अतिथि का अपमान किए बिना ही चम्मच निकलवाना है. చూడండి, एक दिन राजा कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया. एक दिन ఒక రోజు రాజా కృష్ణదేవరాయ మరి రాజు అయినటువంటి కృష్ణదేవరాయల వారు రాజ్యకే ప్రముఖ వ్యక్తియంకు ఆయన యొక్క రాజ్యం, ఏ రాజ్యం అది? విజయనగర సామ్రాజ్యం. మరి ఆ విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖులు అంటే ప్రధానులైనటువంటి వ్యక్తులని కొంతమంది విఐపీస్ని ఆయన ఏం చేశారు? వారి యొక్క భవంతులు అపనే మెహల్మే అంటే అతని యొక్క భవనంలోనికి భోజనం కొరకు పిలిచారు. ఎవరిని? ప్రధానుల్ని. అతిథియోంకో సోనేకే బర్తనోమే భోజన్ పరోసా గయా. మరి అతిథులందరికీ కూడా బంగారపు ప్లేట్స్లో, బర్తన్ అంటే పాత్రలు, బంగారపు ప్లేట్స్లో మరి భోజనం వడ్డించడం అనేది జరిగింది. పరోసా గయా అంటే వడ్డించారు. దేంట్లో వడ్డించారు? అతిథులందరికీ కూడా బంగారపు పళ్ళాలు, బంగారపు కూరగిన్నెలు, బంగారపు గ్లాసులు, బంగారపు చెంచాలు, అంటే అక్కడ భోజనం పదార్థాలు ఏ ఏ పదార్థాలు అక్కడ ద్రవ పదార్థాలు ఉంటుంది, స్వీటు హాట్ అన్నీ ఉంటాయి కదా, కర్రీస్ అని అవన్నీ మొత్తం అన్నీ కూడా ఎందులో పెట్టారు అంటే
ప్రతిదీ కూడా బంగారపు పాత్రలో వడ్డించడం అనేది జరిగిందనమాట. అన్నీ కూడా బంగారపువే. సోనేకే బర్తనోంకు దేక్కర్ ఏక్ అతిథి కా మన్ లలచాయా. మరి అన్ని బంగారపు వస్తువులే. చెంచా చూసినా బంగారమే, గ్లాస్ చూసినా బంగారమే, ప్లేట్ చూసినా బంగారమే. ప్రతిదీ అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టినటువంటి ప్రతి వస్తువు కూడా బంగారపు వస్తువు అనమాట. మరి మహారాజు వారు కదా. సో మనం ఆల్రెడీ విన్నాం శ్రీకృష్ణదేవరాయల వారు రాజ్యం చేస్తున్నప్పుడు మరి బజార్లో కూడా వజ్రాలు వైడూర్యాలు ఈ బంగారపు నాణాలని గుట్టలుగా, అంటే ఇప్పుడు చూడండి వంకాయలు టమాటాలు ఎట్లా మనకి దుకాణాల్లో గుట్టలుగా పోసి అమ్ముతారు, ఆ విధంగా వజ్రాలు వైడూర్యాలు రత్నాలు మనులు మాణిక్యాలు కూడా అట్లా అమ్మేవారట. మీకు తెలియదు అనుకుంటా, ఆతిథ్య 369 అని ఒక పిక్చర్ ఉంటుంది నాన్న, పాత సినిమా. అది మన హీరో బాలకృష్ణ చేశారు. ఒకసారి మీరు ఆ సినిమా కనుక ఎప్పుడైనా టీవీలో వస్తే చూడండి. శ్రీకృష్ణదేవరాయలు వారి యొక్క టైంలో ఆ మార్కెట్ ఆ యొక్క విధానం ఎలా ఉండేది, ఎట్లా అమ్మేవారు, అవన్నీ కూడా సినిమాలో చాలా చక్కగా చూపిస్తారనమాట. వీలైతే చూడండి, దాని ద్వారా మనకి చరిత్ర అనేది బాగా తెలుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఏం చేశారట. ఎప్పుడైతే ఈ బంగారపు పాత్రలో వడ్డించడం జరిగిందో అప్పుడు ఏమైందట, ఏ అతిథి కమన్ లాలచాయ, ఒక అతిథికి అక్కడికి వచ్చినటువంటి ఒక ప్రధాన వ్యక్తికి, అందరూ ప్రముఖులే కదా, అందులో ఒక ఆయనకి ఏం జరిగిందంట, దురాశ పుట్టిందంట. అబ్బో ఇవన్నీ కూడా బంగారపువి, ఎలా అయినా సరే వీటిలో ఒకటి తీసుకోవాలని అనుకున్నాడు. ఉస్నే చుప్కీ సే ఎక్ చమ్మచ్ కో ఉఠాకర్ అప్నీ జేబ్ మే రఖ్ లియా. అందరూ ఉన్నారు ఇందులో, కానీ ఏదో విధంగా చేద్దామని చెప్పి అందరూ ఎవరు చూడట్లేదు కదా అనుకున్నాడు. మొత్తం మీద చాటుగా చుప్కేసి చాటుగా ఏక చమ్మచ్చుకు ఒక చెంచాను ఒక స్పూన్ ఏం చేశాడు, జాగ్రత్తగా తీసి తన జేబులో పడేసుకున్నాడు. రాజా కృష్ణదేవరాయ తథా తెనాలి రామ్ని, ఇక్కడ అసలు ఇద్దరు ఎవరు మహామేధావులు కదా. సో శ్రీకృష్ణదేవరాయలు వారు అట్లాగే తెనాలిరామ్ ఇద్దరు కూడా అదితికో చమ్మచ్ జేబ్ మే రఖతే హుయే దేఖ్ లియా థా. ఎవరైతే ఆ చెంచాను పెట్టుకున్నారో అదితి, అది కాస్త ఇద్దరు కూడా చూస్తారు. ఎవరు, తెనాలిరామ్ ఎవరు రాజావారు కూడా ఇద్దరు చూశారు. రాజా కృష్ణదేవరాయని తెనాలిరామ్కు సంకేత్ కియా. వెంటనే శ్రీకృష్ణదేవరాయలు వారు తెనాలిరామ్ వైపు చూసి సైగ చేశారనమాట, చూడు మనోడు చెంచా జేబులో పెట్టేసుకున్నాడు అని. తెనాలిరామ్ తురత్ సమజ్ గయా. వెంటనే తెనాలిరామ్ గారు కూడా వెంటనే అర్థమైపోయింది దానికి. ఏమని, అతిథికి అపమాన్కి ఏ బినా హే చమ్మచ్ నికలవానా హే. వచ్చినటువంటి అతిథి ఆయన మరి అవమానించకూడదు కదా. ఏంటయ్యా చెంచా అలా జేబులో పెట్టుకున్నావు అంటే బాగుంటుంది, అక్కడ బాగుండదు. అసలు నువ్వు చెంచా దొంగిలించావు మర్యాదగా బయటకు తీ అన్న బాగుండదు కదా. సో అతిథి దేవో భవ అంటారు కదా. కాబట్టి అతిథిని అవమానించకుండానే అతని జేబులో పెట్టుకున్నటువంటి చెంచాని మరి బయటికి అతని చేతే తీపించాలి అని చెప్పి తెనాలిరామునికి అర్థమైపోయింది. దానికోసం తెనాలిరాము ఏం చేశాడో చూద్దాం. మరి ఈ యొక్క అనుచ్ఛేదం నుంచి మనకి అడగదలిచినటువంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయంటే చూడండి. చక్కగా ఈ పారాగ్రాఫ్ నుంచి, శ్రీకృష్ణదేవరాయని राज के प्रमुख व्यक्तियों को अपने महल में किसके लिए बुलाया? भोजन के लिए. అతిథియం కో భోజన్ కిస్మే పరోసా గయా. మరి అతులందరికీ భోజనం దేంట్లో వడ్డించారు? సోనేకే బర్తనమే, బంగారపు పాత్రల్లో. అతిథి కా మన్ క్యోం లలచాయా. మరి అతిథి యొక్క మనసు ఎందుకు దురాశపడింది? సోనేకే బర్తనంకో దేక్కర్, ఆ బంగారు పళ్ళెలన్నీ చూసేసరికి ఆయనకి దురాశ పుట్టింది. అంతే కదా. ఏక అతిథినే క్యా కియా, అందులో వచ్చినటువంటి ఒక అతిథి ఏం చేశాడు? చమ్మచ్చుకో ఉఠాకర్ జేబ్ మే రఖ్ లియా, లేదా చమ్మచ్చుకో చూరాయా, చమ్మచ్చుకో చోరీకి, ఇట్లా రాయొచ్చు మనం. అట్లాగే శ్రీకృష్ణదేవరాయనే తెనాలిరామ్కో ఇషారా క్యోం కియా హోగా. మరి ఇందులో శ్రీకృష్ణదేవరాయలు వారు తెనాలిరామునికి సంకేత ఇషారా ఎందుకు అట్లా సైగ చేసి చెప్పారు? ఎందుకు చెప్పండొచ్చు అంటే, ఉస్ అతిథి కా అపమాన్ కియే బినా హి చమ్మచ్ నికలవానా చాహా. అతిథిని వచ్చినటువంటి అతిథిని అవమానించకుండానే చమ్మచ్ని అతని దగ్గర నుంచి తీసుకోవాలని బహుశా ఆ యొక్క సంకేతం అంటే ఆ యొక్క సైగ చేసి ఉండవచ్చు. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనం ఈ పారాగ్రాఫ్ నుంచి అడిగే అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ ప్రశ్నలు కూడా మీకు ఇస్తాను లిస్టులో, జాగ్రత్తగా మరిన్ని మీరు ఇవి మాత్రమే కాదు, వీటి నుంచి మీరు ఎన్ని చేయగలుగుతారో అవి కూడా మీరు తయారు చేసుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్స్లో మీకు ఏ రకంగా ఇచ్చినా కూడా చక్కగా రాయగలుగుతారు. अब देखिए बच्चों, दूसरा अनुच्छेद के प्रश्नों को. पहला प्रश्न, श्री कृष्ण देवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में किसके लिए बुलाया?
మరి శ్రీకృష్ణదేవరాయల వారు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వ్యక్తులందరినీ కూడా తన భవనంలోకి ఎందుకు పిలిపించారు? భోజన్ కేలియే, అంతే కదా, భోజనం కోసం పిలిపించారు. దూసరా ప్రశ్న, అతిథియోం కో భోజన్ కిస్మే పరోసా గయా, మరి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా భోజనం ఎందులో వడ్డించారు? సోనేకే బర్తను, మరి బంగారు పల్లెల్లో వాళ్ళకి, మరి బంగారపు ప్లేట్స్లో వారికి భోజనాన్ని వడ్డించడం అనేది జరిగింది. తీసరా ప్రశ్న, అతిథిక మన్ క్యోం లలచాయ, మరి అక్కడికి వచ్చినటువంటి ఒక అతిథి యొక్క మనసు ఏం చేసింది? దురాశపడింది కదా. దేనికోసం? సోనేకే బర్తనంకు దేకికర్, వేటిని చూసి, ఆ బంగారపు పళ్ళాలని వాటిని చూసి ఆయనకి దురాశ పుట్టింది. చౌతా ప్రశ్న, ఏక అతిథినే క్యా కియా, మరి అక్కడికి ఎవరైతే దురాశ పడ్డాడో ఆ అతిథి కాస్త ఏం చేశాడు? చమ్మచ్చుకో చోరీకి, ఆ చెంచాని దొంగిలించాడు, లేదా చమ్మచ్చుకో చూరాయ, ఆ యొక్క చెంచాని దొంగిలించడం అనేది జరిగింది. 5వ ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయనే తెనాలిరామ్కో ఇషారా క్యోం కియా హోగా, మరి ఎప్పుడైతే ఆ యొక్క అతిథి ఆ యొక్క చెంచాను తీసుకుని జేబులో పెట్టుకోవటం మరి శ్రీకృష్ణదేవరాయల వారు చూశారో వెంటనే తెనాలిరామ్కి కనుసైగ చేసి చెప్పారు. ఎందుకు అట్లా సైగ చేశారు అని అడుగుతా ఉన్నాడు. ఉస్ అతిథి కా అపమాన్ కియే బినాహి చమ్మచ్ నికలవానా చాహ. సో శ్రీకృష్ణదేవరాయల వారి ఇంటెన్షన్ ఏంటంటే వచ్చినటువంటి అతిథిని అవమానించకూడదు, అవమానించకుండానే అతను ఏదైతే చెంచా దొంగిలించాడో దాన్ని కాస్త బయటకు తీపించాలి. కాబట్టి శ్రీకృష్ణదేవరాయల వారు తెలివిగా మరి తెనాలిరామునికి సైగ చేసి చెప్పడం జరిగిందనమాట. చిన్నారులు, ఈ విధంగా మీరు ప్రతి అనుచ్ఛేదికి, మన ప్రతి పేరాగ్రాఫ్కి కూడా రకరకాల ప్రశ్నలు మీరు తయారు చేసుకోవాలి. అట్లా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎగ్జామ్లో ఏ పేరాగ్రాఫ్ ఇచ్చినా సరే మనం సునాయాసంగా చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. దానికోసం మీరు చేయాల్సిందల్లా పేరాగ్రాఫ్ని 1 కాదు 2 కాదు కనీసం 5-6 సార్లు క్షుణ్ణంగా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీరు చక్కగా చదివి అర్థం చేసుకున్నట్లయితే ఏ విధమైన ప్రశ్న ఇచ్చినప్పటికీ కూడా మీరు చాలా ఈజీగా ఆన్సర్ రాయగలుగుతారు. ధన్యవాదాలు.